పిరమిడ్ కింద ధ్యానం సరైనదేనా? గాడ్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం పిరమిడ్ కింద ధ్యానం చేయవచ్చా? ఇదే క్వశ్చన్ ఒకసారి సద్గురుని అడగడం జరిగింది. ఆయన దానికి చాలా ఫన్నీ ఆన్సర్ కూడా ఇచ్చారు. సరే, ఆయన చెప్పిన ఆన్సర్ సరైందేనా చూద్దాం. దానికంటే ముందు పిరమిడ్స్ని ఎక్కువగా వినియోగిస్తూ ఆధ్యాత్మిక కూడా ఆ పిరమిడ్ వినియోగించాలనినా విపరీతంగా ప్రసారం చేస్తున్న PSSM పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఏం చెప్పారో చూద్దాం. ఈజిప్ట్ దేశంలోని సహారా ఎడారిలో గ్రేట్ గిజా పిరమిడ్లు భూగ్రహాన్ని ప్రళయాల నుంచి రక్షించడానికి భూమధ్య రేఖపై నిర్మించబడ్డాయి అని చరిత్ర చెబుతోంది. పిరమిడ్లు ఎక్కడ ఉంటే అక్కడ అవి ఆ ప్రదేశంలో ఉన్న నకారాత్మక తరంగాలను రద్దు నల్లిఫై చేస్తాయి అని పిరమిడ్ల యొక్క శాస్త్రీయతపై విస్తృత ప్రయోగాలు చేస్తున్న పిరమిడాలజీ విభాగం తెలియజేస్తోంది. ఇటీవలి కాలంలో అమెరికా, చైనా, జపాన్, ఇండోనేషియా దేశాలతో పాటు ఇతర అనేక దేశాలలో రకరకాల పిరమిడ్ సిటీలు కట్టబడుతున్నాయి. బోస్నియా దేశంలో డాక్టర్ సెమీర్ శాంగ్ ఓస్ మానాదిచ్ అనే పురావస్తు శాస్త్రవేత్త పిరమిడలపై విశేష పరిశోధనలు చేస్తున్నారు. ఖమ్మం పట్టణంలో స్టెవంతి అనే ఒక అమ్మాయి 2 సంవత్సరాల పాటు నడుమునొప్పితో బాధపడుతూ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఎంతో డబ్బు ఖర్చుపెట్టుకుంది. అయినా లాభం లేకపోగా మంచానికి అంకితమై భోజనం కంటే ఎక్కువ మందులను తింటూ బాధపడింది. అదృష్టవశాత్తు పిరమిడ్లో ధ్యానం చేసి నెల రోజులలో హాయిగా లేచి తిరిగింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఖమ్మం దగ్గర పిరమిడ్లను తయారుచేసే పరిశ్రమను స్థాపించేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్న ఒకానొక రహదారి పక్కగా పిరమిడ్లను ఉంచినప్పుడు అక్కడ ప్రమాదాలు తగ్గుముఖం పట్టిందని గుర్తించిన శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. పిరమిడ్ ఆకారంలో కట్టిన హాస్పిటల్స్లో రోగులు త్వరగా కోలుకుంటున్నారని వైద్య పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఒక చిన్న పాప పుట్టినప్పటినుంచి రాత్రింపగలు ఏడుస్తూనే ఉంది. పాలు త్రాగించుదామని ప్రయత్నించినా లాభం లేకపోవడంతో డాక్టర్లు మరియు పాప తల్లిదండ్రులు తెగ కంగారు పడిపోయారు. అప్పుడు వాళ్లకు పరిచయస్తులైన ఒక పిరమిడ్ మాస్టర్ ఆ పాపను చూడ్డానికి వస్తూ వెంట ఒక పిరమిడ్ని తెచ్చి పాపపై ఉంచారు. చిత్రంగా పాప శాంతించి పాలు కూడా త్రాగి నిద్రపోయింది. ఇవన్నీ కూడా సైన్స్ పరమైన సత్యాలు. అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లపై చిన్నదో పెద్దదో ఒక పిరమిడ్ను నిర్మించుకొని ఇంటిని శక్తివంతంగా మార్చుకోవాలి. ఈ మ్యాటరు PSSM వారు చెప్పింది. ఇప్పుడు సద్గురు ఏం చెప్పారో చూద్దాం. పిరమిడ్లలో ధ్యానపరులైన వారు ఎవరు ఉన్నారు? పిరమిడ్లను సృష్టించింది చనిపోయిన వారి కోసం. అవి చనిపోయిన వారి కోసం కట్టాడు, బతికున్న వాళ్ళ కోసం కాదు. ఆయన పూర్తిగా చెప్తుందేంటంటే పిరమిడ్స్ ధ్యానానికి పనికిరావు, అవి కేవలం శవాలని నిల్వ ఉంచటానికి మాత్రమే ఉపయోగిస్తారనేది చెప్తున్నారు. కానీ ఈ పిరమిడ్ సంస్థ వాళ్ళు మాత్రం పిరమిడ్లు చాలా గొప్పగాని దాని కింద ధ్యానం చేయాలని పైనేం చెప్పారో ఆల్రెడీ మనం చూసాం. అయితే సద్గురు చెప్పింది ఒక రకంగా నిజమైనప్పటికీ దాంట్లో నాకనిపించింది ఏంటంటే మెడిటేషన్ కూడా చక్కగా కుదిరిద్ది, కానీ ఆయనకి ఆధ్యాత్మిక కుళ్ళు అన్నమాట. అది పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ పిరమిడ్ సొసైటీ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది అనే విషయం ఆయన దృష్టికి వెళ్ళి ఆయన దీన్ని తక్కువ చేస్తున్నట్లు నాకు అనిపించిందనమాట. అంటే తమిళనాడులో అటు సైడ్ ఏంటంటే మేమే గొప్ప అని ఫీలింగ్ కూడా ఉంటుంది. దాంట్లోనూ ఇది ఆధ్యాత్మికంగా కూడా దేవుడికో విషయంలో మేమే గొప్ప అనుకుంటారు. కానీ దేవుడు అనేవాళ్ళు సరైన భక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారు. దేవుడికి భక్తికి కులం మతంతో గాని ప్రాంతంతో గాని డబ్బుతో గాని సంబంధం లేదు. కాకపోతే వాళ్ళేంటంటే మేమే గొప్ప అని ఫీల్ అవుతూ వారు స్థాపించిన సంస్థలే గొప్ప అని చెప్పుకునే క్రమంలో ఒక రకంగా ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మీద ఉన్న అక్కస్తోని మాత్రం మాట్లాడడం జరిగింది. అలాగే నేను చెప్పిన పూర్తి ఇన్ఫర్మేషన్ తప్పైతే కాదు, సద్గురు చెప్పిన దాంట్లో కూడా నిజమైతే ఉంది. ఈ సబ్జెక్టు గురించి ఓషో ఏం చెప్పాడో చూద్దాం. గోపురం ఆకారంలో ఉన్న దేవాలయాలు మంత్రోచ్చారణ ద్వారా శబ్దవలయాలను సృష్టించడానికి ఉపయోగపడ్డాయి. అక్కడ ఒంటరిగా పరిపూర్ణ ప్రశాంతతతో మౌనంలో కూర్చుని లయబద్ధంగా మంత్రోచ్చారణ చేస్తే వలయం ఏర్పడగానే ఆలోచనలు ఆగిపోతాయి. ఒక పక్క వలయం ఏర్పడుతుంది, మరొక పక్క ఆలోచనలు తొలగిపోతాయి. నేను తరచూ చెప్పినట్లు శక్తి వలయం ఏర్పడుతుంది. ఆ వలయం ఏర్పడినప్పుడు ఆ క్షణమే అతీత చైతన్యానికి దారి చూపిస్తుంది. ఇది నిగూఢ రహస్యాలు అనే ఓషో పుస్తకం నుంచి చెప్పబడింది. ఈ పుస్తకం మొత్తం కూడా ఈ టాపిక్ మీద చాలా వివరంగా చాలా లోతుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా అంశాలున్నాయి, కావాలంటే మీరు తెలుసుకోవచ్చు. అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన చెప్పిందంటే గుడికి గోపురం కడతారు కదా, ఆ గుడి కట్టే విధానం
అది ఎలా ఉంటుందంటే ఒక త్రికోణంలోకి కడతారు కదా, దానివల్ల ఏమైందంటే మనం ఏదైనా ఒక సౌండ్ చేసినా, ఒక మంత్రం ఉచ్చారణ చేసినా అది అక్కడికక్కడ శక్తిగా ఫామ్ అయ్యి మనకి మెడిటేషన్ బాగా కుదిరిద్ది అనేది ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం. సేమ్ ఇదే ప్రాసెస్ పిరమిడ్లో కూడా జరుగుద్దన్నమాట. అంటే పిరమిడ్కున్న ఆకారం వల్ల వాళ్ళక్కడ శక్తి కేంద్రీకరించబడి శక్తి అనేది బయటికి వెళ్లకుండా అక్కడక్కడే ప్రసరించి మనలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పడానికి సహాయపడుద్ది అనేది వీళ్ళు చెప్తున్న పూర్తి అంశం. కొంచెం ఓషో చెప్పింది, ఈ పిరమిడ్లు చెప్పింది కొంచెం దగ్గర ఉంటుంది. సద్గురు చెప్పింది చాలా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఆయన కేవలం శవాల్ని పెట్టడానికి మాత్రమే అన్నాడు. కానీ దీంట్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దాని కింద పడితే ఒక వస్తువు పాడవదనేది సైన్స్ ప్రకారంగా నిరూపించబడింది. వీళ్ళందరూ కూడా కామన్గా ఒప్పుకుందైతే ఇది. మెడిటేషన్ చేయడానికి సరైనదా కాదా అనేది నా ఉద్దేశం ఏంటి, నేను పరిశోధన తెలుసుకున్నదేంటి, నా విశ్లేషణ ఏంటి, దీంట్లో సద్గురు వీడియోలో కూడా చెప్పిందేంటంటే మెడిటేషన్ అనేది సక్రమైన సరైన విధానంలో రావాలి గాని ఇలా పిరమిడ్ల ద్వారా వాటి ద్వారా కాదనేది. అది ఏకీభవించాల్సిన విషయం. ఎందుకనంటే మెడిటేషన్ అనేది ఒక డిఫరెంట్, అది సహజ సిద్ధంగా జరగాలి. ధ్యానం అంటే వీళ్ళు చెప్తున్న అర్థమే కాదు, దానికి చాలా ఇంకా డీప్గా మీనింగ్ ఉంది. వీళ్ళు ఇక్కడ చెప్తున్నట్టు కూర్చుని కాలు మీద కాలు వేసుకుని శ్వాస మీద ధ్యాస అన్నట్లు కాదు. ఇక్కడే కాదు, ఇంతకు మించింది ఇంకా ఉంది. అది మొత్తం కూడా సరైన విధానంలో జరగాలి. అట్లా కాకుండా ఆర్టిఫిషియల్గా జరగకూడదు. అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా కూర్చో, లేకపోతే ఒంటికాలతో చెయ్యి, ఇదంతా మెడిటేషన్ కాదు. కాబట్టి దానికోసం మనం ఒక పరికరాన్ని వాడాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ అంటేనే సహజసిద్ధంగా జరగాల్సిన ప్రక్రియ. దానికి మనం మళ్ళీ వేరే ఒక యంత్రం యొక్క సహాయం తీసుకోవడం పూర్తిగా విరుద్ధం. ఉదాహరణకి మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు మనకు శక్తి బాగా కేంద్రీకృతమై మంచిగా మెడిటేషన్ కుదిరిందనుకుందాం. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అది పూర్తిగా రివర్స్ అయిపోద్ది. ఎప్పుడూ కూడా మెడిటేషన్ అనేది ఎంత మనం ఎక్కువగా చేస్తామో దానికి ఎక్కువ రివర్స్ అవుద్దనమాట. అందుకని మీరు చాలామందిని గమనించండి, మెడిటేషన్ చేసేవాళ్ళు పిచ్చోళ్ళైపోతారు. అప్పటిదాకా చేసిన జీవన విధానానికి పూర్తిగా విరుద్ధం ఈ మెడిటేషన్ విధానం. అప్పుడేమోది ఆటోమేటిక్గా అది రివర్స్ అనమాట. దానికే అలా ఉంటే ఒక పిరమిడ్ కింద కూర్చున్నప్పుడు మీకు శక్తి చాలా కేంద్రీకృతమయ్యి మీరు కూర్చున్న విధానానికి అంటే ఎక్కువసేపు మెడిటేషన్లో ఉండేలా చేస్తుంది. కానీ ఆ మెడిటేషన్ బయటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, అదంతా రివర్స్ అయిపోద్దన్నమాట. రివర్స్ అయ్యి మన మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఇది నేను ప్రాక్టికల్గా గమనించిన విషయం. ఇప్పుడు దాకా ఈ మెడిటేటర్స్ కూడా చెప్పలేదు.